హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్టు ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9948446460. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒక బ్రదర్ కాల్ చేసి అడిగారండి. మేడం, మా భార్య వచ్చేసి మా అమ్మగారిని మా నాన్నగారిని చూడొద్దు అంటుంది. వేరే కాపురం పెట్టమని చాలా ఫోర్సు చేస్తుంది. అయితే వేరే కాపురం పెట్టమని చాలా గొడవ చేస్తుంది. వేరే కాపురం పెట్టిన తర్వాత కూడా మీ అమ్మ వాళ్ళని చూసావంటే, మీ అమ్మని కానీ మీ తోబుట్టుల్ని కానీ మీ వాళ్ళని ఎవరినన్నా చూసినా, వాళ్ళతో నువ్వు మాట్లాడినా అసలు నేను భరించలేను, తర్వాత చాలా భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటానని నన్ను ఒక రకంగా భయపెడుతుంది. నేను ఇంకా ఆమెతో బ్రతకలేను, ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నేను డైవర్స్కి అప్లై చేస్తే డైవర్స్ వస్తాయా రావా? 99% డైవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బ్రదర్ మీకు. అయితే వేరే కాపురం పెట్టమని అడగడము, ఇంకా మీ తల్లిదండ్రులను చూడొద్దని చెప్పేసి మిమ్మల్ని ఇలాగా పెట్టడం కూడా ఒక రకంగా క్రుయాలిటీలోకి వస్తుంది. సో ఏంటంటే మీరు అనేది ఒకసారి మీ భార్యని కూర్చోబెట్టి మాట్లాడండి. అలా కాదు, వాళ్ళని నిన్ను కూడా బాగా చూసుకుంటాను, నువ్వు ఇలాగే ఉండడం కరెక్ట్ కాదు, నేను డైవర్స్కి అప్లై చేయాల్సి వస్తుంది నువ్వు ఇలా చేస్తేనని చెప్పేసి ఒకసారి చెప్పి చూడండి. ఇంకా మీరు చెప్పినా కూడా ఆమె ఇంకా కుదరదు అనుకుంటే, అంటే మీరు భరించలేని అంటున్నారు కనుక, నేను భరించలేను మేడం, నేను ఇంకా నాకు నరకం చూపించేస్తుంది, మా అమ్మగారికి ఏమైనా స్వీట్ కొంటుంటే ఏడుపు రాగాలు పెట్టేస్తుంది, శోకాలు పెట్టేస్తుంది, తల పట్టుకుని జుట్టు కొట్టుకుని ఏడ్చేస్తుంది, మా తోబుట్టులకి ఏమైనా బట్టలు కొంటుంటే ఏడ్చేస్తుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఈమెను చాలా టార్చర్ పెట్టేస్తుంది నన్ను, నేను భరించలేకపోతున్నాను, నేను వెక్స్ అయిపోయాను పూర్తిగా, వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయింది, 8 నెలల నుంచి రావట్లేదు అని చెప్పేసి మీ బాధ అంతా చెప్పారు నాకు. ఓకే, మీరేంటంటే కూర్చోబెట్టి మాట్లాడండి ఒకసారి వాళ్ళ పేరెంట్స్తోని ఆమెతో కూర్చోబెట్టి, మీ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, మా పేరెంట్స్ కూడా అలాంటి వాళ్ళే కదా, నిన్నెలా మీ అమ్మ నాన్నగా అన్నారో పెంచారో ప్రేమగా చూసారో, నన్ను మా అమ్మ నాన్న అలాగే పెంచారు కదా, మరి నువ్వు నన్ను కూడా నన్ను నా తల్లిదండ్రులను వదిలేయాలి, నా తోబుట్టులను వదిలేయాలంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు వదిలేయాలని చెప్పేసి మీరు కూర్చోబెట్టి మీరు ప్రశాంతంగా ఆమెను మాట్లాడడానికి ప్రయత్నించండి. పెద్ద మనుషుల మధ్యన తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు అర్థమయ్యేలాగా వివరంగా అడగండి, వివరంగా చెప్పండి మీ బాధ అంతా. అప్పటికీ కూడా మీకు ఇలాగ అనకపోతే అప్పుడు మీరు నాకు చెప్పారు కాబట్టి డైవర్స్ వేసేయాలి మేడం తప్పదు అన్నారు కాబట్టి, మీరు అప్పుడు కూడా మీరు వినకపోతే కనుక అప్పుడు మీరు అనేది డైవర్స్ అనేది మీరు ఫైల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.